மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான். மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான். மேலையார் சேவனகள் வேண்டுவன கேட்டியேல். மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான். மேலையார் சேவனகள் வேண்டுவன கேட்டியேல். ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன. ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன. பாலன வண்ண துன்பாஞ்ச சந்நியமே. ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன. பாலன வண்ண துன்பாஞ்ச சந்நியமே. போல்வன செங்கங்கள் போய் பாடுடையனவே. போல்வன செங்கங்கள் போய் பாடுடையனவே. சால பெரும் பறையே பல்லாண்டி சேப்பாரே. போல்வன செங்கங்கள் போய் பாடுடையனவே. சால பெரும் பறையே பல்லாண்டி சேப்பாரே. கோல விளக்கே கொடியே வித்தானமே. ஆலி நிலையாய் அருளேனோ ரம்பாவா. ఆశ్రిత వ్యామోహము కలవాడా, ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావమును కలవాడా, అఘటిత ఘటనా సామర్థ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా. మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములర్థించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరమును విన్నవించెదము. ఈ భూమండలమంతనూ వణుకునట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలములగు చాలా పెద్ద పరా అను వాద్యములు కావలెను. మంగళగానము చేయు భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృపచేయుము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. వారి మాటలు విన్న కృష్ణ పరమాత్మ, గోపికలారా, నన్నే కోరి వచ్చినామనరి, మరల నీకిష్టమైనచో పరా అను వాద్యములిమ్ము అంటున్నారే. మీరు పరా అడుగుటలో ఉద్దేశమేమి? మీ కోరిక విషయమున మాకు సందేహమవుతున్నది అనెను. ఈ వ్రతమాచరించుట నీతో కలియుటకు, నీ దివ్యనామములను కీర్తించుటకు ఉపకరించుకున్నట్టి పెద్దల ఎడ ఉపకార స్మృతితో ఈ వ్రతమును ఆచరింపబూనినామని గోపికలు చెప్పిరి. అంత శ్రీకృష్ణ పరమాత్మ, ఈ వ్రతమేమి, దానికి ప్రమాణమేమి, దానికి కావలసిన పదార్థములేమేమి అని ఎన్నెన్ని కావాలనని వివరములను తెలుపుబోడు అని అడిగాను. అంత గోపికలు తమ మార్గశీర్షవతనం కావలసిన వ్రతమునకు కావలసిన పరికరములు ఈ 26వ ఉపాసనలో అర్థిస్తున్నారు. బాహ్యముగా పెద్దలకై చేయు వ్రతమునకు కావలసిన పరికరములను, తమ భగవద్ అనుభూతికి కావలసినటువంటి సామగ్రిని కోరుచున్నారు. ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమైనటి శంఖమును బోలిన శంఖములు కావలెను. విశాలముకు చాలా పెద్ద పర అని వాద్యములు కావలెను. మంగళ గానము చేసేటటువంటి భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు చాందిని కావలెను.
పై పరికరములు కృపచేయుము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. మణికి భగవంతునికి విధములైనటువంటి రకరకాలైన సామ్యం ఉండుట చేత శ్రీకృష్ణుని మణివన్న అంటున్నారు. గోపికలు ఈ వ్రతమునకు కావలసిన పరికరములు తెలుపుచున్నారు. భూమండలమంతయు కంపమందునట్లు శబ్దం చేయించు పాలను పోలిన రంగుగల నీ పాంచజన్యమును పోలిన శంఖములు కావలను, అదే ఓంకారము. లోపల వైశాల్యమునకు కలిగిన చాలా పెద్ద తప్పిడ కావలను, అది నమః శబ్దము, అది కావాలనని కోరుచున్నారు. తప్పెటలో శంఖములతో ఊరేగుచున్నప్పుడు దృష్టిదోషము తగలకుండా మంగళం పాడడి వారు కావలను. భాగవతులతో నిత్య సాహసము కావాలని కోరిరి. మేము మా వ్రతమునకు పోచుండగా ముందు నడిచేటటువంటి మంగళాశాసన నిష్ఠులకు మేము కనపడినట్లుగా చేసే దీపము కావలను, లక్ష్మీదేవి కటాక్షమని చెబుతున్నారు. దజవను ముందుగా వెనుక నుండి వారి స్వరూపము తెలియజేయను. భగవత్ శేషత్వ జ్ఞానాన్ని కలవారు ముందు ఉండవలను. చాందిని మంచుపడకుండా వారించుటకు భోక్తృత్వ బుద్ధిని వృత్తిగా కావలను. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలతో మీరు కోరిన వస్తువులన్నీ సమకూర్చుటకు కష్టమని చెప్పెను. వటపత్రసాయి అయిన నీవు కృపచేయము, నీకు కష్టమైనది ఏమీ లేదు కదా అని ప్రార్థించి, మాలే మణివన్న మమ్మల్ని ఉద్ధరించుమని గోపికలు కోరిరి.